నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చాలామంది పెద్దవాళ్ళు ఇళ్లలో బీజాక్షరాలు జపిస్తూ ఉంటారు. నిజంగా జపించొచ్చా? దానికొక సమయం అంటూ ఉంటుందా? బీజాక్షరాలు బయట జపిస్తే అరిష్టమా? అసలు ఎవరు జపించాలి? ఇలాంటి సందేహాలు మీలో కూడా ఉన్నాయి కదా! మరి ఆలస్యం చేయకుండా ఈ సందేహాలు నివృత్తిపరచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మాడుగుల శివప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, పెద్దవారినే చూస్తూ ఉంటాము. ఇండ్లలో తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు బీజాక్షరాల్ని జపిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో భక్తి ఎక్కువై కొంతమంది ఇంట్లో ఉన్న గృహిణులు కూడా జపిస్తూ ఉన్నారు. కాదన్ను. కానీ నిజంగా ఈ బీజాక్షరాలు బయట జపించొచ్చా? అసలు ఎవరు జపించాలి? ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. బీజాక్షరాలు ఎవరు జపించవచ్చు, ఎప్పుడు జపించాలి, బీజాక్షరాల యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఒక్కసారి మనకు తెలుసుకుంటే అమ్మా, మంత్రము, బీజాక్షరాలు, జపము, ఇట్లాంటివన్నీ శ్లోకాలు, ఇవన్నీ కూడా ఎవరు ఏవేవి చేస్తే సత్ఫలితాలు వస్తాయి అనేటువంటి దానికి ఉన్నది ప్రామాణికం. బీజాక్షరాలు అనేటువంటివి మామూలుగా అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మలు, వీళ్ళు ఎక్కువగా జపిస్తారు. మగవాళ్ళు మాత్రమే జపిస్తారు బీజాక్షరాలు. మరి ఆడవాళ్ళు జపించకూడదా అంటే, మామూలుగా సర్వసంగ పరిత్యాగులు అని ఉంటారు. అంటే వాళ్ళని కొంచెం అమ్మవార్లుగా భావించడం. కానీ ఇక్కడ కూడా పురుషులు సర్వసంగ పరిత్యాగులు అంటే యతీశ్వరులు ఉంటారు కదా, సన్యాసులు, సన్యాసిని అనేటువంటి వాళ్ళు బీజాక్షరాలు పఠించవచ్చు. సాధారణ గృహిణి బీజాక్షరాలు పఠించేదానికి అవకాశం లేదు. నిజంగానా గురువుగారు? అవునమ్మా. అంటే భక్తిలో ఎవరైనా ఒకటే అని గృహిణులు కూడా జపిస్తే అది అరిష్టమా మరి? అంటే బీజాక్షరాలు పఠించేటువంటి విధానంలో అంగన్యాస కరన్యాసములు అని ఉంటాయి. అవి చేసి మామూలుగా దిగ్బంధన, దిగ్విమోకము అనేటువంటివి అయిన తర్వాత చేసుకునే విధానాలు ఉంటాయి. అందుకే ఆడవాళ్ళకి ఎక్కువగా శ్లోకాలు, మామూలుగా అనుష్ఠానం చేసుకునేటువంటివి ఇవన్నీ ఇచ్చారు. అవి చేసుకోవచ్చును. బీజాక్షరాలు చేసుకుంటాము, చేస్తాము అంటే మొండి వాదన, వితండ వాదన కాదు ఇక్కడ కావాల్సింది. ఇప్పుడు అందరూ సమానమే అంటే ఇది ఎట్లుంటుందంటే అమ్మ, వినటానికి కొంచెము బాగుండదు కూడా. దేవాలయంలోకి వెళ్ళేటువంటి అర్చకులు పైన అంగవస్త్రము ఒకటి మాత్రము ఉంటూ అంగి అనేటువంటిది లేకుండా చొక్కా విడిచి వెళ్ళాలి అనేటువంటి సాంప్రదాయం. మరి ఆడవాళ్లకు చున్నీ కానీ ఏదైనా నిండుగా వేసుకొని వెళ్ళాలి అనేటువంటిది సాంప్రదాయం. నిండుగా బయట కప్పుకొని వెళితే బాగుంటుందని చెప్పాం. అంతే కదా. అందుకని ఎవరు ఏది పాటిస్తే పుణ్యప్రదమో, మనం దేనికోసం చేస్తున్నాము, మన ఇష్టి ఏమిటి, మనకు మూలమేమి, మీ దృక్పథం ఏమిటి, మీ ఆలోచన ఏమిటి, మీది ఏది కావాలనుకుంటున్నారు, అది కావాలి అనుకున్నప్పుడు దానికి ఏది పాటిస్తే పుణ్యప్రదమో అది పాటించాలి. మితాహారము ఆరోగ్యదాయకం అన్నాడు. ఎంత తినాలో అంత తింటే పద్ధతి. అంతే కదా. అందువలన వాళ్ళు చేస్తే ఏమవుతుంది, ఏమవుతుంది కాదు, చెయ్యకూడదు, వీళ్ళు మాత్రమే చెయ్యాలి. ఎందుకంటే ఒక మంత్రము ఇచ్చేటువంటి ఫలితము, ఎక్కువ శాతము చదివితే వచ్చేటువంటి ఫలితము బీజాక్షరాల వలన ఎక్కువ చదివితే ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తాయని శాస్త్రం. బీజాక్షరాలు చేస్తూ ఉన్నప్పుడు అంగన్యాస కరన్యాసాలతో చెప్పాను కదా, దిగ్బంధన, దిగ్విమోకము అయిపోయిన తర్వాత తన చుట్టూ ఒక ఆరా అనేది ఏర్పడుతుంది బీజాక్షరాలు చేస్తూ ఉన్నప్పుడు. మీకు ఉదాహరణకు చెప్పాలి అంటే, పూర్వము యతీశ్వరులు
ఋషులు వాళ్ళు ఇలా కమండలం చేతి కింద ఇది పెట్టుకునేసి మనం ఇలా జపమాల పెట్టుకునేసి తిప్పుతూ జపం చేసేటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా బీజాక్షరాలు చేసేటువంటి వాళ్ళే. అందుకే వాళ్ళ చుట్టూ ఒక ఆరా అనేటువంటిది ఏర్పడి వాళ్ళను కాపాడుతూ వస్తుంది ఆ బీజాక్షరాల వలన. అందుకే చాలామంది తెలియక మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే ఖచ్చితముగా రాలుతాయి. రాలుతాయి కాబట్టే విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి అనేటువంటిది చేయగలిగినాడు. మనము కరెక్ట్గా ఉండి చేస్తే మంత్రం యొక్క ఫలితము సత్ఫలితం అనేది వస్తుంది. మనము కరెక్ట్గా చేయకపోతే అది రివర్స్ అయ్యి మనకే అనారోగ్య పాలు అవుతాముగాక. అంటే ఏ సమయంలో చేయాలి గురువుగారు? ఎప్పుడైనా బీజాక్షరాలు అనేటువంటివి చేస్తూ ఉన్నప్పుడు ఉదయము సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని సంధికాలములు ఉంటాయి. ఆ సంధికాలంలో చేసేటువంటి వాళ్ళు ఎక్కువ ఇవి అది చేసుకునేటువంటి విధానం. మామూలుగా అయితే ఉదయము సాయంకాలము పూజలు చేసుకునేటువంటి వాళ్ళు, పారాయణం చేసుకునేటువంటి లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణము ఇలాంటివన్నీ ఆడవాళ్ళు అవలీలగా చేసుకోగలిగినటువంటివి. బీజాక్షరాలు అనేటువంటివి కొన్ని లోపల నాభిలో నుంచి వచ్చేటువంటివి పలికేటువంటి విధానాలు అవి బయటికి చెప్పకూడదు. మౌనం మంత్రార్థ చింతనం అన్నాడు. లోపల నాలుక కూడా కదలకుండా మనస్సుతో చేసేటువంటిది బీజాక్షరం. అంటే బీజం అంటే ఏమిటి? మన పుట్టుకకు బీజం ఏమిటి? మనము అంటే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత బొడ్డు కోసిన తర్వాతనే వాడికి ప్రాణం మామూలుగా ఏడుపు అనేది వినపడుతుంది. అంటే నాభిస్థానము బీజము. అందుకని బొడ్డులో నుంచి పలికేటువంటివి కొన్ని ఉంటాయి. అవి లోపల నుంచి పలికి చెప్పుకునేటువంటివి. అవి పురుషులకు మాత్రమే చెప్పారు. వాళ్ళు మాత్రమే చేస్తే మంచిది అనేది శాస్త్రంలో ఉండేటువంటి మాట. ఇప్పుడు బీజాక్షరాలు జపించడం వల్ల, పఠించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటారు? మనం ఏ కోరికతో అయితే చేయాలనుకుంటామో, ఎటువంటి ఫలితాలు కావాలనుకుంటామో ఆ ఫలితాలే వస్తాయి. మనం కోరుకునేటువంటి ఫలితాన్ని బట్టి. అంటే కుటుంబం మొత్తానికి అది వర్తిస్తుందా గురువుగారు? ఇంటి యజమాని చేస్తే? అంతే కదా! ఇంటి యజమాని ముఖ్యం కదా! ఇప్పుడు యజమాని నేను నలుగురికి చెడుపు చేసి దొంగతనం చెయ్యాలి అంటే కుటుంబానికంతా ఆపాదించబడుతుంది. మంచి చెయ్యాలి నలుగురికి అన్నప్పుడు ఆ పుణ్య సంపదలో భాగం కూడా కుటుంబానికంతా ఏర్పడుతుంది. అందుకే కదా ఈ కుటుంబ పెద్ద తప్పు చేస్తే కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది అనేటువంటి ప్రామాణికం ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో నుంచి. అందుకే కుటుంబ పెద్ద ఎప్పుడైతే మనం చేస్తామో ఏదైనా మనం శుభకార్యం మన పండగ వచ్చింది అంటే ఇంటి ముఖద్వారానికి మాత్రమే మామిడాకు కడతాం. ప్రతి గుమ్మానికి కట్టం కదా, లోపలంతా కట్టం. నిజానికి మెయిన్ మొదటి ముఖద్వారానికి కట్టుకుంటాం, లోపలంతా కూడా అవసరం లేదు. అంటే తలమానికము తలవాకిలి అనేటువంటి ప్రాధాన్యత కట్టుకుంటాం. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. నిజంగా బీజాక్షరాలు ఎవరు పఠించాలి అనేది ఒక పెద్ద సందేహము. ప్రతి గృహిణికి ప్రతి స్త్రీమూర్తికి ఏది చెయ్యకూడదు ఏది చెయ్యవచ్చును అనేటువంటివి ప్రతి వాళ్లకు తెలుసు. ఈ రోజుల్లో ఆధునిక కాలంలో వేరే వేరే మార్గాలు వేరే వేరే ఉద్యోగాల రీత్యా వచ్చేటువంటి దాని వలన దాని మీద ఉండేటువంటి పట్టు కోల్పోయి మాట్లాడుతుండేటువంటి మాటలు తప్ప ఏ గృహిణి పూర్వకాలము వాళ్ళు ఇప్పుడు 70-80 ఏళ్ల వాళ్ళు ఎవ్వరూ కూడా బీజాక్షరాలు చేసినటువంటి వాళ్ళు కాదు, పారాయణాలు చేసుకుంటారు. చాలా చక్కగా తెలియపరిచారు గురుగారు. నిజంగా ఎంతో మందిలో ఉన్నటువంటి సందేహాన్ని ఇవాళ మీరు నివృత్తిపరిచారు. మీకు ధన్యవాదాలండి. జయోస్తు.